ఒక అడవిలో 2 జింకలు ఉండేవి. ఒకరోజు వాటికి చాలా దాహం వేసింది. నీళ్లు తాగడానికి దగ్గరలో ఉన్న ఒక చెరువు వైపు వెళ్తాయి. కానీ ఆ చెరువులో ఒక ముసలి నీటిలో దాక్కుని వేట కోసం ఎదురుచూస్తూ ఉండేది. చెరువు దగ్గరకు వెళ్ళినప్పుడు మొదటి జింక నీటిలో రాయిలా కనిపిస్తున్న దానిని గమనించింది. వెంటనే రెండో జింకను ఆపుతూ ఇలా అంది, ఆగు, మనం నీళ్లు తాగడానికి వెళ్ళొద్దు. రెండో జింక ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది. మొదటి జింక చెప్పింది, అక్కడ నీటిలో రాయిలా కనిపిస్తుంది చూసావా, అది రాయి కాదు, ముసలి. అప్పుడు రెండో జింక నవ్వుతూ, కాదు, అది రాయే, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, పద నీళ్లు తాగుదాం అంది. మొదటి జింక మళ్ళీ చెప్పింది, కాదు, నేను మొన్నే చూశాను, అది ముసలి. ఇలా దాక్కుని నీళ్లు తాగడానికి వచ్చిన జంతువుల్ని వేటాడి చంపి తింటుంది. కానీ రెండో జింక వినలేదు. నువ్వు భ్రమపడుతున్నావు, అది రాయే అని వాదించింది. అప్పుడు మొదటి జింక ఇలా అంది, సరే, నువ్వు నమ్మడం లేదు కదా, ఇప్పుడు నేను వెళ్ళి చూపిస్తాను అని చెరువు దగ్గరకు వెళ్ళి నీళ్లు త్రాగడం ప్రారంభించింది. అదే సమయంలో నీటిలో దాక్కున్న ముసలి ఒక్కసారిగా దూకి ఆ జింకను పట్టుకుని చంపేసింది. అది చూసిన రెండో జింక భయంతో అక్కడి నుండి పరిగెత్తి పారిపోయింది. ఈ కథలో నీతి, నువ్వు నమ్మిన నిజాన్ని నువ్వు నమ్మితే చాలు, అందరినీ ఒప్పించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వాదించడం కంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది. ఎప్పుడైనా నువ్వు నిజంగా నమ్మింది మాత్రమే చేయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.